కుంభరాశి అంటేనే కొంత లేజినెస్తో వారి పని వారే చేసుకుంటూ ఇందులోనూ కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉంటారు. వారేందో, వారి ప్రపంచం ఏందో, వారి ఫోన్ ఏందో, వారి టీవీ ఏందో, వారి రూమ్ ఏందో, ఇంత మట్టుకే. సో ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3. మరి వీరికి చూసుకున్నట్టయితే మే తర్వాత గురువు యొక్క అనుగ్రహము ఉంది. అదేవిధంగా శనేశ్వరుని యొక్క మార్పులు కూడా ఉన్నాయి. మరి యొక్క రాశి స్త్రీ పురుషులకు యోగ్యముగానే ఉండును అని చెప్పబడుతూ ఉంది. కొత్త పరిచయములు ఏర్పడబోతున్నాయి. ఉన్నత స్థితికి అందుకోగలుగుతున్నారు. అదేవిధంగా ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు. కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వాహనముల ద్వారా కొన్ని నష్టములు, అంటే లోగడ కొన్నటువంటి వాహనము నచ్చకనో లేదా కాస్త మనీ కనబడేటువంటి పరిస్థితిలో ఇది చిన్నగా అయిపోయింది, నేను పెద్ద వాహనం కొనుక్కుంటాను అని పెద్ద వాహనం కొనే సందర్భంలో ఈ వాహనాన్ని నష్టానికే అమ్ముకొని పెద్ద వాహనం కొనడము. సో 1కి 2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ వాహనము కొనాలి అనేటువంటి ముందు ఎంతో కష్టపడి కొన్నారు అనేటువంటిది గమనించుకోండి. కొంత వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి, గుర్తుంచుకోండి. మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. కొంతమంది మీకు అనుకూలంగానే ఉంటారు. శని ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ వ్యతిరేక భావనతో ఉంటారు. ధనాదాయం పెరిగినను కూడా ఖర్చులు జాస్తిగానే ఉంటున్నాయి. వృధా ప్రయాణములు, ఆరోగ్య లోపములు, అభిమానానికి పోయి వృధా ఖర్చులు, నరముల బలహీనత, ఇతరుల మూలకంగా సమస్యలలో నలిగిపోతారు. అంటే అక్కడివి ఇక్కడ ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తున్నాడు. సో ఆ వ్యక్తికి సంబంధించి విషయాలను వేరే వారికి చెడుగా చెప్పిన, వేరే వారి దృష్టిలో అతన్ని చెడుగా మలచాలి అని చెప్పి చూసిన, అన్నం పెట్టినటువంటి వారికి సున్నం పెట్టేటువంటి విధంగా మీరు ఒకవేళ చేస్తే చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల మీరే మోసపోయే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఇదైతే గమనించుకోండి. కాంట్రాక్టు, వ్యాపార, ఉద్యోగములకు సంబంధించి కొంత నష్టములు అయితే వాటిల్లబోతున్నాయి. సంప్రదింపులలో అన్యాయముగా మీరే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. గౌరవప్రదముగా ప్రతి విషయంలో కనబడరు, కానీ చివరకు సమస్యగా మారతారు. సంతానం గురించి, ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచనలో ఉంటారు. స్థిరాస్తి విషయమై సోదరులతో చికాకులు వచ్చును. ఇతరుల విషయంలో తలదూర్చుట మంచిది కాదు, చూసుకోండి. స్నేహితులు మరియు భార్యాభర్తల మధ్య అవగాహన లోపములు ఏర్పడి డైవర్స్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. లోగడ నిల్వ చేసిన ధనమునకై రెక్కలు వచ్చి డబ్బులు ఖర్చయిపోవును. చేయి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కాంట్రాక్టులలో కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితిగా ఉండును. కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనము పోగు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సమస్యలను ప్రతికూలంగా మార్చుట, ఇతరుల ప్రోత్సాహం పొందుట, నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కొత్త వారి పరిచయములు ఏర్పడును. సరికొత్త ప్రణాళికలు వేయుట, అదేవిధంగా అధికంగా కూడా ధనమునకై పలు ప్రయత్నాలు చేసుకుంటారు. మీకు పనులు కూడా కొంత హడావిడిగానే ముందుకు వెళ్తాయి. కుటుంబంతో తీర్థయాత్రలు చేసుకుంటారు. విద్యార్థులు అధిక శ్రద్ధ చూపటంలో కొంత బద్ధకష్టం చూపిస్తున్నారు. ఇంగ్లీషు, సైన్సు, గణితం వంటి సబ్జెక్టులలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సబ్జెక్టు చదివేటువంటి వారు గుర్తుంచుకోండి, మీ పరిజ్ఞానంతో ముందుకు పోగలరు. వ్యవసాయము, కాయగూరలు కావచ్చును, వ్యాపారస్తులకు ఆదాయము కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే కనబడుతుంది. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం కనబడినను చివరకు జీరోగా మిగిలేటువంటి పరిస్థితి ఉంది. వైద్య, కిరాణా, మెడికల్స్, సైంటిస్టులకు ప్రోత్సాహము ఉండదు. సిమెంటు, గ్రానైట్,
కిరాణా, మెడికల్స్, బొగ్గు, ఇనుము వాహనదారులకు ఆదాయం అద్భుతంగా కనబడుతుంది. కానీ కొంత మందముగానే కనబడేటువంటి పరిస్థితి ఉంది. ఇక పెద్ద పరిశ్రమల వారికి సమ్మెలు ఒక కీలక సమస్యలుగా మారబోతున్నాయి. యంత్ర కర్మాగార కాంట్రాక్టుల వారికి, దళారీ సొంత వ్యాపార పనులు, పూలు, అదేవిధంగా కూలీ మొదలగు వారికి సంవత్సరము ఆర్థిక ప్రలోభాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రముఖులకు, దేవాదాయ, వస్త్ర వ్యాపార, కంప్యూటర్స్ వారికి అతి కష్టము మీదనే ముందుకు వెళ్తారు. అంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు కావచ్చును, అదేవిధంగా సినీ ప్రముఖులు కావచ్చును, ఈ యొక్క కుంభరాశి వారు దేవాదాయ సంబంధించినటువంటి విషయాలు, అంటే దేవాలయానికి సంబంధించి దేవాదాయ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, వస్త్ర వ్యాపారంలో ఉండేటువంటి వారికి కూడా కొంత చిరాకుగానే, ఇబ్బందికరంగానే మారబోతుంది. ఇక కంప్యూటర్స్ వారికి అతి కష్టము మీదనే వీరికి కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. ఒక విషయమై మీకు మనస్తాపము కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మరి మనస్తాపము కలిగేటువంటి విషయాలను మీ ధరిలో చేర్చుకునేటువంటి ప్రయత్నము చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మంచి మనసును మించినటువంటి దేవాలయం మరొకటి లేదు. కనుక మీ తొందరపాటు స్వభావము, ఇక్కడివి అక్కడ చెప్పడము, అక్కడివి ఇక్కడ చెప్పము, అబద్ధము, మరోసారి చెప్తున్నా అబద్ధము, ఇది మీ జాతకరీత్యా పెద్ద మైనస్. మీరెంత అబద్ధం ఆడతారో మీ శరీరం అంతా షేక్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో ట్రూ మాట్లాడండి, నిజాన్ని మాట్లాడండి, ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు శనైశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంటుంది. అబద్ధం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ధర్మంగా ఉండండి, మిమ్మల్ని నిలబెట్టినటువంటి వారిని నిలబెట్టండి, మీరు నిలబడండి. సో కుంభరాశి వారు తప్పకుండా శనికి సంబంధించినటువంటి ప్రార్థన చేసుకోండి, శనికి సంబంధించినటువంటి కవచం చదువుకోండి. ప్రతి శనివారం కూడా 5:40 నుండి 6:40 లోపు శనైశ్వరుని యొక్క కవచము ఇన్ తెలుగు అంటే గూగుల్లో వచ్చేస్తుంది. ఒక దీపారాధన చేయండి, చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.